ఏపీకి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇది. సో మీరు ఏ విధంగా రాశారన్నది మీకు ఐడియా ఉంది కాబట్టి సో ఎవరెవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా ఈ కీ పేపర్ చూసి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి కీ పేపర్ ప్రకారంగానే మీకు మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఆన్సర్ ఈస్ రిలవెంట్ బట్ అరైవ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, ఆన్సర్ రిలవెంట్ గా ఉండి వేరే మెథడ్ లో ఏమన్నా రాసినప్పటికీ కూడా మార్కులు ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ V0 ఆర్ యూజ్డ్ ఫర్ ఇనిషియల్ వెలాసిటీ. ఏ సింబల్స్ యూజ్ చేసినా సరే మీకు ఎక్కడైతే మార్కులు ఇవ్వమని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మీకు ఇక్కడ అర్థమవుతుంది, పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అంటున్నాడు. పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ స్టేట్మెంట్ రాస్తే 1 మార్క్ అండ్ యూనిట్స్ రాస్తే 1 మార్క్ వస్తుండే. సో P = 1/F అనేది ఫార్ములా. మీరు ఫార్ములా రాసి డైరెక్ట్ డయాప్టర్ రాసినా గానీ మార్కులు వస్తాయి. ఫార్ములా రాసి డైరెక్ట్ గా డయాప్టర్ అనే యూనిట్స్ రాసినా గానీ మార్కులు వస్తాయి. లేదా స్టేట్మెంట్ ఓకే ద రెసిప్రోకల్ ఆఫ్ ది ఫోకల్ లెంత్ అని రాసినా 1 మార్క్ వస్తుంది. లేదు ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఆన్సర్ ఉందో దాని ప్రకారం రాసినా కానీ మార్కులు వస్తాయి. సో ఓవరాల్ గా అయితే యూనిట్స్ కి 1 మార్కు అండ్ స్టేట్మెంట్ కి 1 మార్కు, 2 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సంబంధించి కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మనకి మూవింగ్ కాయిల్ గాల్వామీటర్ సంబంధించి I ప్రపోర్షనల్ తీటా, దిస్ ఈస్ ద ఆన్సర్. సో మీరు డైరెక్ట్ I ప్రపోర్షనల్ తీటా రాసినా మీరు అక్కడైతే 1 మార్క్ గెయిన్ చేయొచ్చు అనమాట. లేదా ఒక సెంటెన్స్ కూడా రాయాలి, ద ఫ్లోయింగ్ ఆఫ్ కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిఫ్లెక్షన్ ఇన్ ద కాయిల్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ అది కాయిల్ అని కూడా రాయొచ్చు, కండక్టర్ అని కూడా రాయొచ్చు. దెన్ మీకు 2 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్స్ ఏ ఉంటాయి ఎందుకని అంటున్నాడు. సో మోనోపోల్స్ ఉండవు కాబట్టి అవి ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్స్ అవుతాయి అనేది రాస్తే మీకు అక్కడ 2 మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ సంబంధించి ద యాంగిల్ బిట్వీన్ జియోగ్రాఫికల్ మెరిడియన్ అండ్ టు ద మ్యాగ్నెటిక్ మెరిడియన్. మీకు ఇక్కడ చాలా మంది డయాగ్రామ్ కూడా వేశారు. డయాగ్రామ్ కి వేసినా 2 మార్కులు వస్తాయి, సెంటెన్స్ రాసినా 2 మార్కులు వస్తాయి. ఓకేనా. డయాగ్రామ్ అయితే నాట్ రిక్వైర్డ్, బట్ కొంతమంది డయాగ్రామ్ పరంగా కూడా రాశారు, సెంటెన్స్ రాకుండా డయాగ్రామ్ వేశారు, వాళ్ళకు కూడా మార్కులు అయితే అవార్డ్ చేస్తున్నారు. ఓకేనా. ఫార్ములే మనకి ఏంటి, ట్రాన్స్ఫార్మర్ మనకి 100 టర్న్స్ న్యూమరికల్ ఉంది కదా. సో ఇది సేమ్ మీరు ఇచ్చినటువంటి ఫార్ములా రాస్తే 1 మార్కు, ఆన్సర్ రాస్తే 1 మార్కు, ఇక్కడ 2 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫిజిక్స్ పేపర్ చూస్తే మనం ముందు ఏదైతే ముందు రోజు అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ నాడు మనం రివీల్ చేసామో అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుకున్నాం. నిజంగా అందులోంచి అన్ని క్వశ్చన్స్ అనమాట. సో అంటే ఒక విధంగా మనం పేపర్ ముందే చూసి చెప్పినంత ఫీలింగ్ కలిగింది అనమాట పేపర్ వచ్చిన తర్వాత. ఎనీవే, సో మైక్రోవేవ్ ఓవెన్స్. సో మైక్రోవేవ్స్ యొక్క యూజెస్, ఎనీ 2 యూజెస్ రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి అనమాట. నెక్స్ట్ మీకు ఐన్స్టీన్స్ వర్క్ ఫంక్షన్ ఈక్వేషన్, ఐన్స్టీన్స్ ఈక్వేషన్ ఏదైతే ఉండిందో hν = hν0 + ½ mv² రాసినా ఓకే, 5 లో రాసినా ఓకే, అండ్ కైనెటిక్ ఎనర్జీలో రాసినా ఓకే. ఏ ఈక్వేషన్ రాసినా సరే మీకు 2 మార్కులు అయితే అవార్డ్ చేస్తున్నారు. అండ్ మిల్లీకాస్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, ఎలక్ట్రిక్ చార్జ్ క్వాంటైజ్డ్ అనే మాట వాడాలి అని చెప్పాను నేను పేపర్ రివ్యూ చేసినప్పుడు కూడా. క్వాంటైజేషన్ అనేటువంటి మాట వాడితేనే మీకు 2 మార్కులు అని చెప్పాను. సో ఒకవేళ ఎలక్ట్రిక్ చార్జ్ రాసినా సరే మీకు 2 మార్కులు అవార్డ్ చేస్తున్నారు, నో ప్రాబ్లం అందులో. ఇన్ ఫార్వర్డ్ బయాస్ డిప్లీషన్ లేయర్ ఎక్కడెక్కడ తగ్గుతుంది ఎక్కడ పెరుగుతుంది అన్నాడు. ఫార్వర్డ్ బయాస్ లో డిప్లీషన్ లేయర్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, రివర్స్ బయాస్ లో డిప్లీషన్ లేయర్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ 2 ఒక స్కీమాటిక్ గా రాసినా పర్లేదు, లేదు మీరు సెంటెన్స్ పరంగా రాసినా కానీ 2 మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ బ్లాక్స్ ఇన్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇవి మాత్రం ట్రాన్స్మిటర్, ఛానల్ లేదా మీడియం, రిసీవర్, ఈ 3 కూడా రాస్తేనే. ఆర్డర్ లో రాయాల్సిన అవసరం ఉందంటే నో నీడ్, మీరు ఎక్కడైనా రాయొచ్చు. 1, 2, 3 అనేవి ఇవే ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఎలా రాసినా మీకు 2 మార్కులు అయితే అవార్డ్ చేస్తున్నారు. సో ఇకపోతే 4 మార్క్స్ విషయానికి వద్దాం. సో 4 మార్క్స్ విషయంలో ఎస్ మీరే చేస్తే ఇక్కడ డయాగ్రామ్ ఉండిందా అంటే డయాగ్రామ్ కి 1 మార్క్ అనేది ఖచ్చితంగా ఏం లేదు. ఓకేనా. సో డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ ఇవ్వండి అని అయితే కీ పేపర్ లో లేదు కాబట్టి మీకు డయాగ్రామ్ వేయకపోయినా మార్కులు అయితే ఖచ్చితంగా నీట్ హ్యాండ్ రైటింగ్ తో అంటే నీట్ మీనింగ్ఫుల్ లైన్స్ రాస్తే మాత్రం డెఫినెట్ గా మీకు 4 మార్కులు వస్తున్నాయి. సో ఇది నాట్ మ్యాండేటరీ. సో నాట్ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్స్ప్లెయిన్ ద మీరేజెస్. ఓకేనా. సో ఇన్విజిలేటర్ కి అంటే మోస్ట్ ఆఫ్ ది కేసు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 59 మార్క్స్ వచ్చాయి అంటే దీనికి ఫస్ట్ 3 మార్క్స్ అవార్డ్ చేశాడు అనుకుందాం. ఓవరాల్ గా కౌంట్ చేస్తే 59 వస్తున్నాయి. మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ దీన్ని ఏం చేస్తాడు, 4 మార్కులు వేస్తాడు. ఎందుకని డయాగ్రామ్ కి ఖచ్చితంగా మార్కులు ఇవ్వమని లేదు కాబట్టి. ఒకవేళ మీకు 56, 55, 52 వచ్చాయి అనుకోండి, 1 మార్క్ ఇక్కడ ఆల్రెడీ తగ్గిపోయింది అనమాట. అంటే డయాగ్రామ్ కి పెద్ద స్పెసిఫిక్ ఫోకస్ అనేది లేదు, కానీ ఎగ్జామినర్ అనే అతని ఇంటెన్షన్ లో మాత్రం డయాగ్రామ్ అవసరం కాబట్టి సో మీకు 1 మార్కు తగ్గేదానికి ఛాన్స్ ఉంది. 59
ఆ మాక్సిమం మార్క్స్ వచ్చేవాళ్ళు లేదా ఫెయిల్ అయ్యే వాళ్ళకైతే డయాగ్రామ్ వేయకపోయినా 4 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు తెలుసు ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ లో మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒబే అవుతుందా అని చెప్పేసి అడిగాడు. ఎస్ అని రాస్తే 1 మార్కు, అండ్ ఆ తర్వాత ఎస్ అని రాసినందుకు 1 మార్కు. గుర్తుపెట్టుకోండి, ఎస్ అని రాయకుండా మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఎస్ అని రాసినందుకే 1 మార్కు. చూడండి, ఎస్ అని రాయకుండా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు నేను ఆల్రెడీ ఎగ్జామినేషన్ ముందు వెళ్ళే రోజు చెప్పాను అవన్నీ కూడా. సో ఇక్కడ మీకు 2 మార్క్స్ 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ 4 మార్క్స్. తర్వాత టార్క్ యాక్టింగ్ అనే డైపోల్. సో టౌ ఈక్వల్ పీ క్రాస్ ఈ. సో యాక్సిల్ పాయింట్ పైన టార్క్ యాక్టింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో టార్క్ అనమాట. డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంది ఇక్కడ చూసారా, డయాగ్రామ్ క్యారీస్ 1 మార్క్. అండ్ ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కి ఒక 3 మార్క్స్ అనమాట. మొత్తం ఓవరాల్ గా 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు నెక్స్ట్ క్వశ్చన్ లో సేమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి సంబంధించి కూడా మీరు ఆ ముందు ఉండేటువంటి థియరీ ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్ రాసినా పర్లేదు, ఇక్కడ స్టేట్మెంట్ కూడా 1 మార్క్ వచ్చేదానికి అవకాశం ఇస్తున్నారు. స్టేట్మెంట్ కి మీరు స్టేట్మెంట్ రాసి డయాగ్రామ్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎలాగో రాస్తారు కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్ వర్క్ డన్ ఇంటిగ్రేషన్ మీరు Q/4πε/r రాయిస్తే 1 మార్కు ఫార్ములాకి, అండ్ ఇంటిగ్రేషన్ చేసినందుకు 1 మార్కు, డయాగ్రామ్ కి 1 మార్కు, స్టేట్మెంట్ కి 1 మార్కు. ఈ విధంగా 4 మార్కులు అయితే అవార్డు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15th క్వశ్చన్. ఈవీబీలో ఈ అండ్ బి అని ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించి ఈ ఈక్వేషన్ అనమాట. V = E/B ని డెరివేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ FB/BBQ ఆర్ QBB అండ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఈక్వల్ చేసినప్పుడు V అనేది ఏమవుతుందంటే E/B అవుతుంది. సో ఆల్టర్నేట్ మెథడ్ ఇక్కడ కూడా వెక్టర్ ఫామ్ లో కూడా రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా చేసినా కూడా 2 మార్కులు. సో 4 మార్కులు. చిన్న క్వశ్చన్ ఇది, చాలా మంది చదవకుండా వెళ్ళిపోయారు అనమాట అది. సో ఎనీవే మీరు ఆల్రెడీ 7 క్వశ్చన్స్ రాసేదానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ కాబట్టి పెద్దగా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వలేదు అనమాట. అండ్ అలాగే మీకు ఎడ్డీ కరెన్సీ సంబంధించింది 4 రాయాల్సింది కంపల్సరీగా. సో ఈ 4 కాదు ఇంకే 4 రాసినా కానీ రిలవెంట్ గా ఉంటే మాత్రం డెఫినెట్ గా మార్కులు అయితే అవార్డు చేయడం జరుగుతుంది. ఓకేనా. బట్ మనకి టెక్స్ట్ బుక్ లో ఈ 4 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ 4 అందరూ రాస్తారు. సో ఇంకెక్కడైనా మీరు మెటీరియల్ అదర్గా రాసినట్లయితే అది కూడా మార్కులు అవార్డు చేయడం జరుగుతుంది. తర్వాత స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ సిరీస్. చాలా మంది ఇక్కడ ఫార్ములాలో మిస్టేక్ చేసినా అంటున్నారు. సో ఫార్ములా అనేది ఒక్కొక్కసారి కన్సిడరబుల్, ఒక్కొక్కసారి కన్సిడర్ కాదనమాట. బట్ ఇక్కడ మీకు కంప్లీట్ గా ఈ డెఫినేషన్ ఏదైతే రాశారో ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్ లోకి వెళ్తున్నప్పుడు ఏమి ఎలక్ట్రాన్స్ అంటే స్పెక్ట్రల్ లైన్స్ ఎమిట్ అవుతున్నట్టు లైమన్ సిరీస్ కానీ బామర్ సిరీస్ కానీ ఫామ్ అవుతాయో దాని ప్రకారం మీరు ఆ సిరీస్ ఫామ్ అయ్యేటువంటి విధానం రాసినా సరే 4 పాయింట్స్ 4 మార్కులు అవార్డు చేయడం జరుగుతుంది. ఈక్వేషన్ బేస్డ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఈక్వేషన్స్ అయితే యాక్చువల్గా 1 మార్క్ ఉండాలి, బట్ ఇక్కడ అడగలేదు కాబట్టి లేదనమాట. సో ఏపీకి సంబంధించినటువంటి ఈ కీ పేపర్ లో కొన్ని అసలు యాక్చువల్గా డయాగ్రామ్ 1 మార్క్ ఇవ్వాలి, అండ్ డయాగ్రామ్ 1 మార్క్ ఇవ్వాలి, అండ్ దెన్ ఈక్వేషన్ 1 మార్క్ ఇవ్వాలి. బట్ అలాంటిది ఏమి లేదు. సో మీరైతే హ్యాపీ అనమాట. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి సంబంధించి ఎనీ 4 రిలవెంట్ పాయింట్స్ అనమాట. ఈ 4 పర్టికులర్ పాయింట్స్ అనే కాదు, ఎనీ 4 రిలవెంట్ పాయింట్స్ రాసినా సరే మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో సర్క్యూట్స్ వేసినా ఒక్కొక్క పాయింట్ కన్సిడర్ చేస్తారు, ఎఫిషియన్సీ రాసినా ఒక్కొక్క పాయింట్ కన్సిడర్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక ఎస్ఏ టైప్ క్వశ్చన్ లోకి వస్తే, ఎస్ఏ టైప్ క్వశ్చన్ తెలిసిందే కదా మీకు. సో మీకు ఇక్కడ ఓపెన్ పైప్ ఇచ్చాడు. ఓపెన్ పైప్ కి సంబంధించి ఫిగర్ ఫర్ 3 ఇమేజెస్ 1 మార్కు. 3 ఇమేజెస్ రాస్తే 1 మార్క్ అనమాట 3 డయాగ్రామ్స్ కి. అండ్ తర్వాత ఫస్ట్ హార్మోనిక్ ఈక్వేషన్, సెకండ్ హార్మోనిక్ ఈక్వేషన్, థర్డ్ హార్మోనిక్ ఈక్వేషన్, ఈ మూడింటికి 3 మార్కులు. అండ్ ఆ తర్వాత లాస్ట్ ఫైనల్ గా మీకు క్లోజ్డ్ పైప్ న్యూమరికల్ అయితే ఇచ్చాడు. క్లోజ్డ్ పైప్ న్యూమరికల్ లో ఫార్ములా వేస్తే 1 మార్కు, ఆన్సర్ వేస్తే 1 మార్కు. ఓకేనా. సో ఆన్సర్ లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అన్నారు. 128 చేసి రాసినా మార్కులు ఇస్తున్నారు. పెద్దగా దీనేమి 118 అనేది ఎగ్జాక్ట్ గా అయితే కన్సిడర్ చేయట్లేదు. బట్ బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ 331 అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జాక్ట్ వాల్యూ. ఇట్ విల్ బి వ్యారీ 333 అండ్ 336 ఈ విధంగా వ్యారీ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కన్సిడర్ చేసేటువంటి ఆన్సర్ కూడా ఒకవేళ మన క్వశ్చన్ లో 331 ఇచ్చుంటే, క్వశ్చన్ లో 331 V is equal 331 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చుంటే మనం అదే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఆన్సర్ అయితే వ్యారీ అవుతుంది, మీకైతే మార్కులు అవార్డు చేయడం జరుగుతుంది. 118.2 అనేది కన్సిడర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక చిన్న 1-2 వాల్యూస్ అలా తప్పు రాసినా సరే, అంటే తక్కువ రాసినా ఎక్కువ రాసినా మీకైతే మార్కులు వస్తున్నాయి. నెక్స్ట్ 20th ప్రాబ్లం. సో 20th క్వశ్చన్ ఇక్కడ పొటెన్షియోమీటర్ కి సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ రాస్తే 1 మార్కు, డయాగ్రామ్ వేస్తే 1 మార్కు, అండ్ దెన్ ఆఫ్టర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తే 4 మార్క్స్ అనమాట. తర్వాత ఇక 6 మార్క్స్, మొత్తం ఓవరాల్ గా 8 మార్క్స్.
నెక్స్ట్ ఇక ప్రిన్సిపల్ డయాగ్రాము. ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్. ప్రిన్సిపల్ రాస్తే 1 మార్కు, డయాగ్రామ్ వేస్తే 1 మార్కు, ఎక్స్ప్లెనేషన్ కి 4 మార్క్స్. ఓకే, సో డయాగ్రామ్ అనేది మీ ఇష్టం, ఏ డయాగ్రామ్ అనేది విత్ నీట్ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ న్యూమరికల్ వచ్చేసి 1 మార్కు. ఇది యాక్చువల్గా ఇది ఆల్టర్నేట్ మెథడ్ అనమాట. ఇది మీరు ప్రిఫర్ చేస్తే మీకు మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఇది రాసిన పైది రాసినా కానీ నో ప్రాబ్లం, మార్కులు అయితే అవాయిడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగైతే చూసుకోవాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తారంటే ఈజీకుల్ MC² ఫార్ములా వేసి డైరెక్ట్ గా ఈజీకుల్ MC² వేసాక ద ఎనర్జీ రిలీజ్డ్ అని చెప్పేసి 9 × 10⁷ జౌల్స్ వేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ 2 మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది అయితే 10⁻⁷ -7 వేశారు, 9 × 10⁻⁷. దీని వెంటనే తెలియకుండా ఇట్లా +7 చేసి మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అది కూడా కొంత ఎగ్జామినర్లు మాత్రమే, అందరూ అని చెప్పలేను. సో మీ పేపర్ ఎవరికైతే వెళ్తుందో మనం చెప్పలేం కాబట్టి ఈ విధంగా అయితే పేపర్ కరెక్షన్ ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి ఫిజిక్స్ 2కి సంబంధించినటువంటి పేపర్ వాల్యుయేషన్. ఓకేనా, సో వీడియో నచ్చి లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎంచుకోండి. మీకు మీ జూనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మన ఛానల్ని కొంచెం సజెస్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లోకి రండి, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అన్ని కూడా ఫ్రీగా మీరు కంటెంట్ అయితే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.